సో ఈరోజు మార్కెట్ అయితే స్టార్ట్ అవడం గ్యాప్ డౌన్తోనే స్టార్ట్ అవడం జరిగింది. సో మార్కెట్లో అయితే ఈరోజు కొంచెం ప్రెషర్ అయితే బాగా కనిపించింది. క్లోజ్ మాత్రం పాజిటివ్నే క్లోజ్ అయినా సరే మార్కెట్ కొంచెం ప్రెషర్లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా సెన్సెక్స్ వచ్చేసి 38 పాయింట్లు లాభాల్లో ట్రేడ్ అయింది అండ్ క్లోజ్ అయిపోయింది. 83,978 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ వచ్చేసి 41 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. 25,763 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న 325 పాయింట్లు లాభంలోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో అయితే కొంచెం మంచిగా ప్రెషర్ అయితే బాగా కనపడింది అని చెప్పాలి. సో మార్కెట్ అయితే నెక్స్ట్ ఐటీ అండ్ ఆటోమొబైల్ సంబంధించిన సెక్టార్లో మంచి మూమెంటం కనిపించడంతో మార్కెట్ బ్యాలెన్స్ అయిపోయి ఓవరాల్గా మాత్రం క్లోజింగ్ మాత్రం పాజిటివ్నే క్లోజ్ అయిందని చెప్పాలి. సో ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ ఏం నడుస్తుంది, గోల్డ్ ఏ విధంగా నడుస్తుంది, మనతో మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా మార్కెట్ ఈరోజు చూస్తే కొంచెం ప్రెషర్ కనిపించింది, క్లోజింగ్ మాత్రం పాజిటివ్నే క్లోజ్ అయిపోయింది. మార్కెట్ గురించి ఏం చెప్తారు? అవును, ఇవాళైతే ఒడిదుడుకులు బాగా ఉంది కానీ ఓవరాల్ గా ఫ్లాట్ నే క్లోజ్ అయినట్టు 39.78 అంటే ఒక 40 పాయింట్లు పెద్ద నెగ్లిజిబుల్. అది ఒకటి. రెండోది ఏంటిదంటే ఇవాళ ఆటో సెక్టార్ సేల్స్ డేటా రావడం జరిగింది. దాంతో అవి కొంచెం నిలబడటం జరిగింది. అంటే టాప్ గెయినర్స్ లో మహీంద్రా ఉండటం, ఇక బ్యాంకులు కొంచెం పెరగటం, బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ రావటం, వీటన్నిటితోటి అక్కడే ఉండటం అనేది జరిగింది. అది ఫ్లాట్ గా. కాకపోతే ఎన్ఎస్సి బిఎస్సి మిస్ మ్యాచ్ అవటం అనమాట. అంటే సపోజ్ బిఎస్సి 40 పాయింట్లు పెరిగితే 3 పాయింట్ రేట్లు అనమాట. అంటే సుమారు 13-14 పాయింట్లే పెరగాలి నిఫ్టీ, కానీ 41 పాయింట్లు పెరిగింది నిఫ్టీ 50. అంటే 41.25 అంటే సుమారుగా 3.1. అంటే బిఎస్సి సెన్సెక్స్ 84,000, నిఫ్టీ 25,763 డివైడెడ్ బై చేస్తే అంటే బిఎస్సి సెన్సెక్స్ ని నిఫ్టీ పెట్టి బాగా ఇస్తే 3.1 టైమ్స్ ఉంటుంది అనమాట. ఈ 3 టైమ్స్ ఏదైతే ఉందో అంటే 41 పాయింట్లు నిఫ్టీ పెరిగితే సుమారుగా 120-130 పెరగాలి. అక్కడ ఏమైతుందంటే ఆ షేర్ల మూవ్మెంట్ బట్టి మనకి బిఎస్సి సెన్సెక్స్ లో ఇవాళ కొంచెం డిఫరెన్స్ చూపిస్తుంది. అంటే 40 పాయింట్లు 39.78 బిఎస్సి సెన్సెక్స్ ప్లస్ ఉంటే నిఫ్టీ 41.25, దానికంటే ఇంక ఎక్కువ ఉంది అన్నట్టు. ఇది ఓకే. ఇక తర్వాత ఆటో సెక్టర్ సేల్స్ డేటా వల్ల కొంచెం ఇంకా పాజిటివ్ లో ఉంది, లేకపోతే మార్కెట్ ఫాల్ అయినట్టే లెక్క. ఇక గోల్డ్ విషయంలోకి వచ్చేటప్పటికి గోల్డ్ మాత్రం ఫ్లాట్ గానే క్లోజ్ అవుతుంది. ఎందుకంటే అమెరికా చైనా ఒకటి డిస్కషన్స్ నడుస్తుంటే మొన్నటి వరకు. మొన్న మనకి అమెరికా మార్కెట్లు మన గోల్డ్ మార్కెట్లు ఇవన్నీ సెలవు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంకా ఫైనల్ గా కాలేదనే ఉద్దేశంతో మళ్ళీ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు, అంటే గోల్డ్ కొనాలి అనుకుంటే ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే కొంచెం వెయిట్ చేయాలా? కరెక్షన్ వచ్చే వరకు ఏం చేయాలి? కొంచెం వెయిట్ చేయాలి. ఇంకో 1 వీక్ 10 డేస్ వెయిట్ చేస్తే చాలు. ఎందుకంటే ఒకటో ఇప్పుడు అమెరికా చైనా చర్చలు జరుగుతున్నాయి, కొన్ని ఏవో ఫైనల్ అయినాయి, ఇంకా మెయిన్ ఫైనల్ కాలేదు. మళ్ళీ మన ఇండియా అమెరికా కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏది మన సుంకాలు టారిఫ్లు ఏవైతున్నాయో 15-17% మధ్యలో అవుతుంది అనేది ఉంది. కాబట్టి అక్కడ ఒకటి ఉంది. రెండోది ఎక్స్పైరీ ఉంది, ఏది మన కమోడిటీస్ లో ఎక్స్పైరీ ఉంటుంది అన్నట్టు. అది ఇప్పుడు గోల్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు 5th అనమాట, ఇవాళ 3rd, ఎల్లుండి తోటి ఎక్స్పైరీ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఎల్లుండి తర్వాత అంటే ఇంకోటి ఎల్లుండి మనకి గురునానక్ జయంతి ఉంది మన మార్కెట్లు మార్నింగ్ అవర్స్. మళ్ళీ తర్వాత ఈ రోజు నుంచి కమోడిటీస్ లో టైమింగ్స్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మార్నింగ్ 9 నుంచి మామూలుగా నైట్ 11:30 వరకు ఉంటది కమోడిటీస్. అంటే గోల్డ్ సిల్వర్ ట్రేడ్ చేసే వాళ్ళకి మన ఎంసెక్స్ ఈ రోజు నుంచి అంటే అక్కడ ఏమైతుందంటే సమ్మర్ వింటర్ మాదిరి 6 నెలలు ఉదయం 9 నుంచి నైట్ 11:30 దాకా, మళ్ళీ 6 నెలలు ఉదయం 9 నుంచి నైట్ 11:50 దాకా బిజినెస్ ట్రేడింగ్ టైమింగ్స్ అన్నమాట. ఈ రోజు నుంచి చేంజ్ అయినాయి అవి. ఇప్పుడు మనము ఈ రోజు నైట్ 11:55 దాకా ఉంటది గోల్డ్ గానీ సిల్వర్ గానీ మన ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో. అది మార్చి 6 దాకా ఉంటది. మళ్ళీ మార్చి 6 నుంచి మళ్ళీ నవంబర్ 2వ తారీఖు దాకా మళ్ళీ 11:30 దాకా ఉంటుంది ఈ రోజు నుంచి అనమాట. అదొకటి మనకి అనమాట. రెండోది ఎక్స్పైరీ దగ్గర రావటం ఒకటి, రెండోది సుంకాలు టారిఫ్లు చర్చలు ఒకటి దగ్గర రావటం. ఇవన్నీ కనుక అయిందనుకోండి, మీరు అన్నట్టు కొనుక్కోవడానికి వెయిట్ చేయాలి. ఇవన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తే అప్పుడు న్యూట్రల్ అవుతుంది, సైడ్ వేస్ లోకి వెళ్ళిపోతుంది గోల్డ్. అంటే మరీ పెరగటం గానీ మరీ పడటం గానీ ఉండదు, అక్కడక్కడే ఉంటుంది. జనరల్ గా ఇప్పుడు రోజు 4 సార్లు రేట్లు తేడాలు వస్తున్నాయి. ఉదయానికి ఓపెనింగ్ లో ఒక టైం. ఎందుకు ఉదయం ఓపెనింగ్ గ్యాప్ అప్ గానీ గ్యాప్ డౌన్ ఎందుకైతుంది అంటే
మన మార్కెట్ లో ఇప్పుడు ఇవాళ రోజు 11:55కి క్లోజ్ అవుతుంది. కానీ వరల్డ్ మార్కెట్ లో ఏవైతే గోల్డ్ సిల్వర్ మార్కెట్స్ ఉన్నాయో అవి క్లోజ్ కావు. అవి ఎప్పుడు క్లోజ్ అవుతాయి? 2:30కు ఏమో క్లోజ్ అయితే మళ్ళీ 4:30కు ఓపెన్ అవుతాయి. ఈ క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యి 9 లోపల కనుక ఏదైతే జరిగిందో అది గ్యాప్ అప్ అని అయింది, గ్యాప్ డౌన్ అని అయింది మన మార్కెట్. అదొకటి. మళ్ళీ 12:30కి యూరోపియన్ మార్కెట్ లో స్టార్ట్ కాగానే అక్కడ మళ్ళీ చేంజ్ అయింది. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అమెరికా మార్కెట్ లో స్టార్ట్ కాగానే అక్కడ చేంజ్ అవుతుంది. మళ్ళీ నైట్ మనం 11:30 పడుకునే అదే 11:55 అయిపోయే టైంకి మళ్ళీ అక్కడ చేంజ్ అయింది. అయితే ఇప్పుడు ఓవరాల్ గా అయితే ఫ్లాట్ గానే ఉన్నట్టు, పెద్ద మూమెంట్ ఏం లేదు. కాకపోతే $17 అంటే $550-600 మధ్య $4,015 ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. ఏది గోల్డ్, సిల్వర్ కూడా అదే రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అంటే ప్లస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అది పెద్ద నెగ్లిజిబుల్ అనమాట. అంటే $4,000కి $18 అంటే 0.5% ఇంక్రీజ్ అయింది. $500 అంటే అది పెద్ద క్వశ్చన్ కాదనమాట. $500 ఇప్పుడు గోల్డ్. సిల్వర్ కూడా అంతే, 500 చిల్లర 600. చెప్పండి సార్. ఇప్పుడు పేటిఎం లో కూడా, ఫోన్ పే లో కూడా ఇట్లా గోల్డ్ లో అయితే చిన్న చిన్న అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాంటి గోల్డ్ కొనొచ్చా? ఏం చెప్తారు వాటిపైన? ఏం కాదు, వాటికి ఏం కాదు. కాకపోతే అది డిజిటల్ గోల్డ్. అయితే అటువంటి గోల్డ్ ఏదైతున్నాయో గోల్డ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎందులో అయినా వాటికంటే కూడా గోల్డ్ ETF, సిల్వర్ ETF సేఫ్ అనమాట. అంటే డిమాట్ లోకి వెళ్ళిపోతాయి అవి, గోల్డ్ ETF, సిల్వర్ ETF. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఉంటాయి, కానీ ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో ఫేక్ యాప్లు కూడా బాగా రావడం జరిగింది. అవి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అది మళ్ళీ అది కనుక నిజంగా అయితేనో ఏం లేదు ప్రాబ్లం, లేకపోతే ఫేక్ ఏదైనా అయింది అనుకోండి అసలు పైసలు పోతాయి, ఇవి పోతాయి. దాని బదులు మామూలుగా ఎక్స్చేంజ్ లోనే మనం డిమాట్ ఒకటి ట్రేడింగ్ అకౌంట్ ఏదైనా బ్రాండెడ్ తోటి ఓపెన్ చేసుకొని అక్కడ ఆన్లైన్ లో గోల్డ్ ETF, సిల్వర్ ETF సేఫ్. అంటే యాప్ కానీ కంపెనీ కానీ పర్ఫెక్ట్ ఉంటే కొనొచ్చా అది కూడా? ఓకే, నో ప్రాబ్లం, దానికి ఏం లేదు. కాకపోతే ఇప్పుడు అన్ని చిన్న అమౌంట్లతోటే ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే చిన్న ఇన్వెస్ట్మెంట్లకి ఏం వస్తాయి, పెద్దగా రావు. అంటే రూపాయి, $2, $5, $3 కూడా రావు. అంటే ఏంది పెద్ద మొత్తం అంటే కనీసం కొంచెం 1,000, 2,000, 5,000, 10,000 అట్లా పెట్టుకుంటూ పోతుంటే తప్ప కనపడదు. ఎందుకంటే ఇప్పుడు 1,20,000 తులం ఉన్నది, మన కాడ ఉన్న $150 పెట్టి కొంటే ఏమొస్తుంది, ఎంత వస్తుంది, ఎంత పెరుగుతుంది, పెరిగితే ఎంత పెరుగుతుంది, తగ్గితే ఎంత తగ్గుద్ది. అందుకని ఎక్కువ శాతం మనం అవన్నీ చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఇన్వెస్ట్ చేయడానికి యాప్, టైము, దాంట్లో మళ్ళీ మనం చెక్ చేసుకోవటాలు ఇవన్నీ కొంచెం అది అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నట్టు. కాకపోతే స్టార్టింగ్ లో మామూలుగా ETFలు బెటర్, గోల్డ్ ETF, సిల్వర్ ETF. ఆ పేటిఎం, గూగుల్ పే ద్వారానే జరుగుతాయి. ఇప్పుడు ETFలు మనం ఏదైనా కొన్నా అకౌంట్ లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెట్టేదల్లా వీటి ద్వారానే, గూగుల్ పే, ఫోన్ పే ద్వారానే మన అకౌంట్ లోకి వెళ్తాయి. మన అకౌంట్ లో కొనుక్కోవటం జరుగుతుంది. కాకపోతే చిన్న ఇన్వెస్టర్లు ఫస్ట్ మీద అన్నట్టు చిన్నగా ఇప్పుడు వీలైనప్పుడల్లా ఆ ETFలు 100 ఉండని, 110 ఉండని, తగ్గినా పెరిగినా యావరేజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొనుక్కుంటూ కనుక్కుంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ETF లో కూడా లాంగ్ టర్మ్ లో కొంచెం సేఫ్ అయినా సార్? అంటే ETFలే మంచి. ఇప్పుడు ఒక ETF కాదు, వరల్డ్ అన్ని ETFలు. ఇప్పుడు హాంకాంగ్ ETFలు అని, నాస్డాక్. ఇప్పుడు ఉదాహరణకి వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఎన్విడియా టాప్ లో ఉంది. తర్వాత నిన్న నెట్ఫ్లిక్స్ వాళ్ళు బోనస్ ఇష్యూ చేసిర్రు. తర్వాత ఇట్లా అంటే ఫ్లిప్కార్ట్ అనుకోండి, అమెజాన్ అనుకోండి, లేకపోతే యాపిల్ అనుకోండి, ఎన్విడియాలు అనుకోండి, అవన్నీ వాటిలో కూడా ETFలు ఉన్నాయి. అవి లాస్ట్ ఇయర్ మాత్రం ఇవి బాగా రిటర్న్స్ ఇచ్చినాయి. ఏది నాస్డాక్ ETF బాగా ఇచ్చింది, గోల్డ్ ETF, సిల్వర్ ETF అయితే అబౌవ్ 50% ఇచ్చినాయి. ఈ మూడు మంచి రిటర్న్స్ ఇచ్చినాయి అన్నమాట. ఏది లాస్ట్ ఇయర్. అయితే ప్రతి సంవత్సరం అట్లా వస్తాయో రావాలేదు లేదు. ఈ సంవత్సరం ఏమొస్తాయో తెలియదు. ఈ సంవత్సరం మళ్ళీ ఏవో పెరుగుతాయి అనమాట. అన్ని కూడా అందరూ కూడా ఎట్లుంటది అంటే పెరిగినాక డిస్కస్ చేస్తారు, కానీ పెరిగే ముందు డిస్కస్ చేయరు. పెరిగిన తర్వాత అబ్బా మిస్ అయిపోయినవే అనుకుంటారు. అప్పుడు ఎంటర్ అయిన వాళ్ళకి పెద్దగా రిటర్న్స్ రావు. అంటే ఇంత హైకి వెళ్ళాక గోల్డ్ ETF, సిల్వర్ ETF ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 50% పెరుగుతా అంటే డౌట్. దాని బదులు ఇప్పుడు అంతకు ముందు మీకు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక 1 week బ్యాక్ బ్యాంక్ నిఫ్టీ ఆ టైం హైకి వచ్చింది. నిఫ్టీ మన ఏదైతే NSE ఉందో 26,000 దాటింది. మన సెన్సెక్స్ వచ్చి 85,000 దాటింది మొన్నటి వరకు. మళ్ళీ ఇప్పుడు ఏంటి, ఆ టైంలో ఎవరైతే లోలో ఇన్వెస్ట్ చేసారో వాళ్ళందరికీ ఇప్పటికే మంచి రిటర్న్స్ ఇచ్చేసింది. అది ఏది నిఫ్టీ బీస్ కానీ, మన బ్యాంక్ నిఫ్టీ బీస్ కానీ, అంటే గోల్డ్, సిల్వర్ ఎప్పుడైతే పెరిగినాయో, నిఫ్టీ ఎప్పుడైతే పడిందో, బ్యాంక్ నిఫ్టీ కొన్న వాళ్ళకి ఇప్పటికి మంచి రిటర్న్స్ ఇచ్చేసినాయి.
అంటే ఏంది అప్పుడు వాళ్ళు అంటే జనరల్ గా ఏం జరుగుద్ది అంటే ఎప్పుడైనా కానీ బాగా పెరిగిందని అన్నాక టీవీలు, ఛానల్స్, పేపర్లు, మ్యాగజైన్స్ ఎవరు ఎనలిస్టులు చెప్పినా గోల్డ్ ఎంత హైలోకి పోయింది, సిల్వర్ రేట్ అని అందరూ దాని మీద దృష్టి పడుతుంది. మార్కెట్ పడింది అనగానే ఎవరు దాని మీద ఉండదు. అసలు ఇన్వెస్ట్ చేయాల్సింది మార్కెట్ ఎప్పుడైతే పడిందో మార్కెట్ మీద. ఇప్పుడు గోల్డ్, సిల్వర్, ETF బాగా పెరిగినాక దాని మీద ఇన్వెస్ట్ చేయకూడదు అసలు. జనరల్ గా తగినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. తగినప్పుడు ఎవరు మాట్లాడరు. తగినప్పుడు ఎవరన్నా మనం చెప్పినా వాళ్ళు ఏమంటారంటే తగ్గింది కదండి, ఇంకా తగ్గుద్దులేండి, లేండి, చూద్దాంలేండి అని అంటారు. అయితే ఇన్నేళ్ల నుంచి రెగ్యులర్ గా గోల్డ్ ETFలు కానీ, సిల్వర్ ETF లో కానీ, గోల్డ్ లో కానీ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ నేను మీకు సింపుల్ అనమాట. లైవ్ చాలా మంది మేము సావరిన్ గోల్డ్ బాండ్స్ అప్పట్లో సంవత్సరానికి 4 సార్లు వచ్చేది. 4,000 రూపాయలు అట్లా అంటే కట్టిర్రు అనమాట. ఎన్ని 20,000 30,000 కట్టింది. కానీ అవి 3-4 టైమ్స్ ఇచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకి రిడీమ్ వస్తుంది అంటే 5 years 8 years దాని టెన్యూర్ పీరియడ్ ఉంటది. ఆ టెన్యూర్ పీరియడ్ లో వాళ్ళకి ఏంటిది రిడీమ్ చేసుకోవచ్చు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది, మళ్ళీ రిటర్న్స్ వచ్చింది. ఇప్పుడు ఏమండి సావరిన్ గోల్డ్ బాండ్లు ఉన్నాయండి, సావరిన్ గోల్డ్ బాండ్లు ఉన్నాయంటే ఇవ్వట్లే, గవర్నమెంటే స్టాప్ చేసింది. ఎందుకంటే 4,000కి గవర్నమెంట్ సావరిన్ గోల్డ్ బాండ్ అమ్మితే ఇప్పుడు 12,000కి అదే రిడీమ్ చేస్తుంది. అంటే కొనుక్కోవట అంటే మనం అమ్మేస్తే కొంటది గవర్నమెంటే. అంటే వడ్డీ ఇచ్చి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి 3 రెట్లు ఇచ్చేటప్పటికి గవర్నమెంట్ లాస్ కాబట్టి సావరిన్ గోల్డ్ బాండ్ ఆపేసింది అనమాట. అయితే ఎవరైతే అప్పుడు ఇన్వెస్ట్ చేసారో వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చినాయి ఏమీ లేకుండానే. ఎందుకు? సింపుల్ గా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసమనో, లేకపోతే ఏదో సేవింగ్స్ ఉంటుందనో, లేకపోతే పిల్లల పెళ్లికి ఉపయోగపడుతుందనో, ఫిజికల్ గోల్డ్ అయితే మనం దాచిపెట్టాలి లేనిపోయి అవన్నీ ఏమొస్తాయి ఎందుకులే అని 20,000 30,000 40,000 వేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ కనపడ్డాయి అనమాట. అంటే జనరల్ గా ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఏ మార్కెట్ అయినా కానీ గోల్డ్ కానీ సిల్వర్ అనుకోండి, షేర్ మార్కెట్ అనుకోండి, ETFలు అనుకోండి, బాటమ్ లో ఉన్నప్పుడు కనుక కొనుక్కోగలిగితే హైక్ వచ్చినప్పుడు మనకి రిటర్న్స్ వస్తాయి. అందరు ఎట్లుంటారు, హైక్ వచ్చినాక కొనడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏది హైలో ఉంది ఏది హై అంతెందుకు ఒక 2 years బ్యాక్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఉంది, అది నెలకు 10% ETF లోనే రిటర్న్స్ ఇచ్చింది. ఇప్పుడు AI టూల్స్ ఉన్నాయి, AI టూల్స్ కూడా ఇప్పుడు మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. 4-5% పర్ మంత్ రిటర్న్స్ ఇస్తున్నాయి AI టూల్స్ లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఎప్పుడు కొనుక్కోవాలి? మార్కెట్ బాటమ్ లో ఉన్నప్పుడు కొనుక్కోవాలి. మార్కెట్ హైలో ఉన్నప్పుడు కొంటే మళ్ళీ అది కూడా మనకి పెద్దగా ఏమి రిటర్న్స్ రావు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.